వెల్కమ్ టు రావ్సన్ ఫిలిమ్స్ అండ్ ఈరోజు రిలీజ్ అయిన కూలీ సినిమా ఎలా ఉందనేది తెలుసుకుందాం. ఎందుకు కూలీ ఇంత హాట్ క్రేజీ అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్గా మారిందంటే కారణం రజనీకాంత్ గారు, నాగార్జున, ఉపేంద్ర అండ్ అమీర్ ఖాన్, శృతి హాసన్, సత్యరాజ్ ఇంతమంది స్టార్ స్టడ్డెడ్ ప్రాజెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఆ సినిమా ఎలా ఉంది, దాని తాలూకు స్పెషాలిటీస్ ఏంటి, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఒకసారి నాగేష్ గారితో మాట్లాడదాం. నాగేష్ గారు, సో ఇప్పుడు మనిద్దరం కలిసి కూలీ సినిమా చూసి వచ్చాం అండ్ సినిమా చూసాక మీ ఒపీనియన్ ఏంటి? బేసికల్గా ఈ సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కంప్లీట్గా ఫ్యాన్స్ ఫస్ట్ అండి, థియేటర్కల్గా ఫస్ట్ మూవీలాగా అనుకోవచ్చండి. దీంట్లో కంప్లీట్గా మనకి స్క్రీన్ మీద నాగార్జున కానీ, రజనీకాంత్ గారు అండ్ అమీర్ ఖాన్ అండ్ స్టార్ కాస్ట్ ఉండడం వల్ల వాళ్ళని చూస్తే సరిపోయేంత ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ కొంచెం నాగార్జున క్యారెక్టర్ని ఇంకొంచెం బాగా చెప్తుంటే బాగా అనిపించింది తప్పించి అదర్వైజ్ సినిమా అంతా కూడా ఐఎమ్ ఎంజాయ్డ్ అలాట్ అండి. ఆన్ స్క్రీన్ వాళ్ళని చూస్తుంటేనే ఎంజాయ్ చేశాను బేసికల్గా. దానికి తోడు అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. లోకేష్ కనకరాజ్ యాజువల్గా స్టార్స్ని హ్యాండిల్ చేయడంలో హీస్ మాస్టర్. ఈ మధ్యకాలంలో ఉన్న ఫిల్మ్ మేకర్స్లో దానికి తగ్గట్టుగా అతను ఎంచుకున్న కథాంశం కూడా బ్యాక్ డ్రాప్ స్టోరీ కానీ ఎవ్రీథింగ్ ఐ ఎంజాయ్డ్ అలాట్ సార్ బేసికలీ. ఇప్పుడు అంటే నేను నాగార్జున గారిని ఇంతకాలం హీరోగా తెర మీద చూసి సడన్గా ఆయన్ని విలన్గా చూసేసరికి నేను ఎందుకో అది అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోయా. అంటే మనం ఇన్నేళ్ళు ఆల్మోస్ట్ 30 years పైన అవుతుంది ఆయన్ని మనం హీరోగా చూసి సడన్గా ఆయన విలన్లా కనిపించేసరికి. కానీ ఓకే, వాట్ ఎవర్, ఆ క్యారెక్టర్ పరంగా ఆ సైమన్ రోల్ ఏదైతే ఉందో అందులో ఆయన ఒదిగిపోయారని చెప్పొచ్చు. అండ్ ఆయన లుక్స్, దాని గురించి చెప్పండి. ఆయన లుక్స్ ఎలా అనిపించే మీకు? ఈ సినిమాకి వచ్చేసరి క్యారెక్టర్ తగ్గట్టుగా ఆ సూట్స్ అండ్ అది తీసుకున్న తప్పించి మోర్ ఈ సినిమాలో కూడా ఆయన మనకు ఆఫ్ స్క్రీన్ కనిపించినట్టుగానే కనిపిస్తారు ఆల్మోస్ట్. నాగార్జున గారి కోసం నాగార్జున స్క్రీన్ చూడాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ నాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే సౌబిన్ షాహిర్ మూవీ అంతా అతని మీద నడుస్తుంది. సినిమాని మొత్తం తన చుట్టూ తిప్పేసుకున్నాడు సార్. అతను క్యారెక్టర్ ఉండడమే కాకుండా ఆయన పర్ఫార్మెన్సెస్తో ఆయన అసలు చాలా భిన్న పార్శ్వలు ఈ క్యారెక్టర్లో రకరకాల షేడ్స్ ఉంటాయి. సో అసలు ఆ క్యారెక్టర్స్ అతను ఉన్న ప్రతిసారి కూడా అంటే ఈజ్ రూల్ ద స్క్రీన్ అనమాట. అతను ఉన్నంతసేపు కూడా ఏ సీన్స్ కనిపించినా సరే ఈజ్ 100%, 200% ఆయన స్క్రీన్ మీద డెలివరీ చేశారు. అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ మీకు ఏమనిపించింది? అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ నాకు ఇంకా సరిపోలేదు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ కాకపోతే ఇప్పుడు మనకి విక్రమ్ సినిమాలో సూర్య గారు వచ్చారు కదా చివరిలో రోలెక్స్ క్యారెక్టర్లో, అలాంటి ఇంపాక్ట్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి అది ఇంపాక్ట్ తగ్గినప్పటికీ కొంచెం ఆయన చూడడం అనేది మనకి ఫస్ట్ బేసికల్గా తెలిసింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అంటే మనకి ఉపేంద్ర గారు, రజనీకాంత్ గారు అండ్ అమీర్ ఖాన్ వీళ్ళ ముగ్గురు ఉన్న కొన్ని ఫ్రేమ్స్ బాగున్నాయి. అదొక లైక్ ఒక మీరు అన్నట్టు బిగినింగ్లో ఫ్యాన్స్ ఫీస్ట్, అది బాగుంది. రజనీకాంత్ గారి పెర్ఫార్మెన్స్ గురించి మీరు ఏం చెప్తారు? రజనీకాంత్ గారు అసలు అతని ఏజ్ని మరిపించేలాంటి పర్ఫార్మెన్సెస్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో మాత్రం సూపర్ స్టార్ అనడానికి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో మీరు 24 frames ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో కూడా ఆ సూపర్ స్టార్ తాలుగా ఆ ఎసెన్స్ ఆరా ఉంటుందండి స్క్రీన్ మీద. అది ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో ఉంటుంది. మనం ఖచ్చితంగా ఆయన్ని మాత్రం ఇన్నేళ్ళు అయినా సరే స్క్రీన్ మీద ఇప్పటికీ మనం అదే ఫ్యాండమ్ మూమెంట్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫ్యాన్సే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రేక్షకుడు కూడా అతను అలా చూడడం అనేది ఇష్టపడడం కారణం ఏంటంటే అతను అంత శ్రద్ధగా చేయడం. ఈ సినిమాలో మాత్రం ఆ కూలీ పాత్రలో 100% అతను ఒదిగిపోయారండి. చాలా నచ్చారు. ముఖ్యంగా ఆయన లుక్ బాగుంది, చాలా పర్ఫెక్ట్ లుక్లో ఉన్నారు. సరే, ఇంకొక కథ గురించి ఒకసారి మీరు అసలు మీ కథ ఎంచుకున్న కథ ఏంటి? కథలో అటు ఇటుగా ఏమైనా మీకు అనిపించిన అంశాలు, మీకు హై మూమెంట్స్ ఏంటి మీ సినిమా? అంటే కథ యాక్చువల్లీ వాళ్ళు స్టార్ట్ చేసింది హ్యూమన్ ఆర్గన్ అని చెప్పి, ట్రాఫికింగ్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్ దగ్గర స్టార్ట్ చేసి తర్వాత ఇంకెటో తీసుకెళ్లారు. అంటే కొంచెం రైటింగ్లో తడబడ్డాడేమో అనిపించింది నాకు, లేదా మధ్యలో ఎక్కడో ట్రాక్ లూజ్ అయ్యాడు. బట్ వాట్ ఎవర్ ఫైన్. అండ్ అనిరుద్ధ్ ఆయన వర్క్ చాలా వరకు ఏం చేస్తుందంటే ఆ సీన్ అంటే ఎలివేట్ చేసే సీన్స్ని అక్కడ అంటే ఏమీ లేకపోయినా కూడా పాప అతను బీజిఎంతో ట్రై చేశాడు. అండ్ లోకేష్ కనకరాజు గారి ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఇది కొంచెం ఆయన లెవెల్కి తగ్గుద్ది. ఎందుకంటే ఆయన మీద మనకున్న ఒక ఇమేజ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో దాన్ని చూసుకుంటే ఇది కొంచెం తగ్గుద్ది. అండ్ ఫైన్. సో
ఇదండి కూలీ సినిమా విశేషాలు. అండ్ ఇంకొక సినిమాతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రావ్సన్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ.